కూటమి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ ముందు చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడంగానే మెగా డిఎస్సి మీద ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రేపు 2-3 నెలల్లో జరగబోయే ఈ మెగా డిఎస్సి ఎగ్జామ్కి బీసీలకి, ఎస్సీలకు, ఎస్టీలకు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి ప్రతి ఒక్క హెడ్ క్వార్టర్స్లో బీసీ సంక్షేమ భవన్లలో ఫ్రీ కోచింగ్ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక జీవోని తీసుకొని వచ్చింది. అందులో భాగంగా కడప నియోజకవర్గంలో కడప హెడ్ క్వార్టర్స్లో బీసీ భవన్లో పేద విద్యార్థులకి ఫ్రీగా కోచింగ్ ఇవ్వడం జరగబోతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి నెలకు 1500 స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగనే 1000 రూపాయలు వాళ్ళ పుస్తకాలు కొనుక్కోవడానికి స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 60 రోజుల ప్రోగ్రాము 2 బ్యాచెస్గా జరుగుతుంది. దాదాపు 200 పైచలకు పేద విద్యార్థులకు కోచింగ్ ఇచ్చే విధంగా ముందుకెళ్తామని ప్రభుత్వము. ఇది ప్రజల ప్రభుత్వము, మంచి ప్రభుత్వము, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని మరొకసారి ఘంటాపథంగా తెలియజేస్తున్నాము. ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలను ఒక్కటొక్కటిని నిలబెట్టుకుంటూ ప్రజలకు దగ్గరవుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. నా పేరు లింగమూర్తి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈనాడు అనగా 26/11/2024 సంవత్సరమున బీసీ భవన్ నందు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసే కోసము మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి శ్రీమతి మాధురెడ్డి గారు ఇక్కడికి విజిట్ చేయడం జరిగినది. వారి రాకతో మేమంతా కలిసి వారికి సంపూర్ణమైనటువంటి స్వాగతం పలకడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా పేద బీసీ విద్యార్థులు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగం కోసము ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకొని చిన్న ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు కానీ ఇంకేదైనా ఉద్యోగాలు కానీ గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలు సంపాదించడం కోసము ఇక్కడ కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసినాము. అందుకు ఆమె స్వయానా వచ్చేసి ఇక్కడ ఈ కోచింగ్ను ప్రారంభించడం జరిగినది. ఇందులో భాగంగానే ఆమెను ఇక్కడికి కావాల్సినటువంటి ఫర్నిచరు, వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను చూడాలని చెప్పేసి అని మేడం గారిని రిక్వెస్ట్ చేయడము జరిగినది. ఈరోజు కడప పట్టణంలోని బీసీ భవన్లో మెగా డిఎస్సి విద్యార్థులకు ఈరోజు మన కడప ఎమ్మెల్యే ఆర్ మాధవిరెడ్డి గారు వారికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడికి ఎమ్మెల్యే గారు ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కడప బీసీ భవన్లో మెగా డిఎస్సి ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 150 మంది విద్యార్థులను ఇక్కడ ఫ్రీగా చదివించేదానికి ప్రభుత్వం చొరవ చూపడం చాలా సంతోషము. అట్లే ఆర్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఇంకా ఇక్కడ రోడ్ల సదుపాయం అందుకు కొంచెం సరిగా లేదు. ప్రభుత్వం డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. కొంచెము ఈ వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ వచ్చి ఇచ్చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా సార్ గారికి ఇక్కడ వచ్చేటువంటి అందరికీ కూడా ముఖ్యంగా టీవీలో సార్ గారికి కడప బీసీ స్టడీ సర్కిల్ అనేది 2010 సంవత్సరంలో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ సాధారణంగా బిల్డింగ్ అనేది బాగలేకపోయేది. అదేవిధంగా మొత్తం వచ్చేసి 32 బ్రాంచ్లు అంటున్నాం మేడం. అందులో 1700 మంది విద్యార్థులు ఆ జిల్లాలో ఉన్నటువంటి దూర ప్రాంతాల బాగా లేదు మేడం. అయితే ప్రస్తుతానికి లైబ్రరీ అనేది ఇక్కడ మంచిగా ఉంది. అక్కడ ఫర్నిచర్ అయితే లేదు, మంచి బుక్స్ లేవు. ఆధునికంగా మరి పెరుగుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కోచింగ్ అనేది కావాలి. ఇక్కడ ముఖ్యంగా కడపలో అయితే కనుక స్టడీ సర్కిల్లో మంచి ఫ్యాకల్టీ